ఈ శవం ఆలోచనలో ఉందా? ఐదేళ్లకి ముందు పొద్దున్నే ఈ మెహక్ ఫోన్ చేస్తున్నాడు. హాయ్ మెహక్. ఆకాష్, నాకు ఎవరో లెటర్ పంపించారు. పర్వాలేదే, పొద్దున్నే లవ్ లెటరా, నాట్ బ్యాడ్. ఆకాష్, ఇది మరణం లెటర్. మరణం యొక్క లెటరా? నువ్వేమన్నా నాతో కామెడీ చేస్తున్నావా? ఒక బ్లాక్ ఎన్వెల్ప్ లో నా పేరు రాసి ఉంది. అందులో ఒక శవాన్ని డ్రా చేసి పెట్టారు. అందులో రాసి ఉంది, శవం గుర్తుందా అని. 5 ఏళ్ల ముందు. ఓ మై గాడ్, 5 సంవత్సరాల క్రితమా? కానీ ఈ విషయం మెహక్, ఒక్క నిమిషం. ఆకాష్, 5 ఏళ్ల ముందు మనం ఒక శవాన్ని కప్పెట్టాం. నీకు గుర్తుంది కదా? అరే, ఈ విషయం బయటికి ఎలా తెలిసింది అసలు? ఇంకా లెటర్లే వేరేమేమి రాసున్నాయి. ఆకాష్, ఇది సరిపోదా నీకు? నా కాళ్ళు చేతులు ఆడట్లేదు ఆకాష్, మనం ఇరుక్కుంటాం. మెహక్, భయపడాల్సిన అవసరం ఏం లేదు. మన ఈవినింగ్ కలుద్దాం. కానీ ఆకాష్, నాకు చాలా భయంగా ఉంది. ఇదిగో చూడు, నువ్వేం భయపడొద్దు. మెహక్, ఒక నిమిషం. నాకు కూడా అదే విధంగా ఒక లెటర్ వచ్చింది. ఏంటి? ఒక్క నిమిషం వెయిట్ చెయ్యి. హలో ఆకాష్, ఏదో జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి లెటరే సోనాలికి అతులకి వచ్చుంటుందా? ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ ప్రదేశానికి ఖచ్చితంగా వెళ్ళాలి. 5 సంవత్సరాల క్రితం ఆ రహస్యాన్ని మూతపెట్టిన చోటికి మనం వెళ్ళే తీరాలి. ఇంకా వీళ్ళు రాలేదా? లేదు, వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. వచ్చేసారనుకుంటా. వెళ్ళు. ఏయ్, ఈ లెటర్ని పంపించింది ఎవరు? ఈ విషయం అసలు బయటికి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. 5 ఏళ్ల క్రితం జరిగింది కదా. శవం అక్కడే ఉంది కదా. ఇంకా నేను దాన్ని చెక్ చేయలేదు. రండి, వెళ్ళి చెక్ చేద్దాం. లేదు, ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి. అతుల్, అందరు ఇటువైపు రండి త్వరగా. ఇదే ఆ ప్రదేశం. ఇక్కడే అని అంత ఖచ్చితంగా చెప్తున్నావు? అరే, ఈ 3 రాళ్ళని నా చేతులారా కదా పెట్టా. ఈ 3 రాళ్ళు ఇంకా కదలకుండా ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ బాడీ ఇక్కడే ఉండాలి. కానీ ఇక్కడ ఏమీ రాళ్ళు కదిలి లేవు. కానీ బాడీ లోపలుంటే, అయితే మనం బాడీని ఇక్కడ కప్పెట్టామని ఎవరికి తెలిసి ఉంటుంది? అరే, మనం చెక్ చేద్దాం. అతుల్, నాకు తెలుసు, మీరు బాగా తాగేసి బార్లో ఎవరి దగ్గర మాట్లాడుంటారు. నాకేమైనా పిచ్చా? నేనైనా తల మీద ఏమైనా మట్టేసుకుంటానా? నాకు శిక్ష పడుద్దిగా. నేను చనిపోను. నాకు ఊరేసుకోవాలంటే చాలా భయం. నేను చనిపోను.
బాడీ అసలు ఇక్కడ లేనే లేదు. మరి ఉదయ్ బాడీ ఎక్కడికి వెళ్ళి ఉండాలి? బాడీ ఇక్కడ ఉంది. బంగ్లా నుంచే శబ్దం వస్తుంది. ఖచ్చితంగా లోపల ఎవరో ఉండాలి. అతుల్, ఇక్కడ బాగా చీకటిగా ఉంది. ఒరే భూతాలు దెయ్యాలు ఉన్న బంగ్లా ఇలాగే ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దామా? పద. చాలా చీకటిగా ఉందిరా. చాలా భయంగా ఉంది. అటు చూడు, స్విచ్ బోర్డు ఉంది. త్వరగా ఆన్ చెయ్యి. దీక్ష, ఉదయ్ గర్ల్ ఫ్రెండ్. సరిగ్గా చెప్పావు. ఉదయ్ పేరు ఇప్పుడు కూడా గుర్తుందా? ఆ రోజు జరిగింది గుర్తుందా? అది జస్ట్ ఒక యాక్సిడెంట్ మాత్రమే. యాక్సిడెంట్ కాదు, ర్యాగింగ్. ర్యాగింగ్. మీరందరూ వాడిని ఒక చిన్న రూములో కుక్కి పెట్టేశారు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి ప్లీజ్. నేనే తప్పు చేశాను, నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి. ఏం నన్ను జరుగుతుంది వదిలేయండి. ఇక్కడ? ఎందుకు దాన్ని భయపెడుతున్నారు? మెహక్, నన్ను కాపాడు. వీళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడు. భయపడద్దు, నేనున్నాను కదా. సూపర్ రా. అరే చాలు, కాపండి. భయపడి కళ్ళు తిరిగాడు. వెళ్ళిపోదాం. వదండి. 23 డిసెంబర్ రాత్రి హాస్టల్లో ఎవరూ లేరు. ఉదయ్ ఎప్పుడు చనిపోయాడన్నది అక్కడ ఎవరికీ తెలియలేదు. అవును, అది కూడా మాకు తెలియలేదు. మాకేం తెలీదు. అబద్ధం, అబద్ధం చెప్తున్నారు. మీరు బయట కూర్చొని డ్రింక్స్ తీసుకున్నారు, మత్తులో ఉన్నారు. ఎప్పుడు మీరు లోపలికి వెళ్ళారో అప్పుడు మీ కంటితోనే చూశారు. అరే వీడియోకి ఓవర్ యాక్టింగ్ చూసారా? ఏయ్, ఏమైంది ఏంటి వీడు ఇక్కడ ఇట్లా ఉన్నాడు? నిద్రపోతున్నావ్? ఉదయ్, ఏయ్, పైకి లే, చాలు లే. లే. చాలు. ఇంకా నిద్రపోతున్నావు ఏంటి? లేరా, లేరా, పైకి లే. వాట్ గైస్? ఇతని శరీరం కోల్డ్ గా ఏంటి? ఉంది. గట్టి చల్లగానా? గైస్, ఇతనికి శ్వాస ఆడట్లేదు. గైస్, హీస్ డెడ్. చచ్చిపోయి. ఈస్ డెడ్. అబద్ధం. ఎందుకని అబద్ధం మాట్లాడుతున్నావు? ఏదో ఒకటి చెప్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మిమ్మల్ని ఎవరిని వదిలేదే లేదు. చూడు, నన్ను కన్ఫ్యూజ్ చేయకు, లేదంటే అయితే ఏంటి? నిన్ను కూడా చంపేస్తాం ఈ చోటే. నాకు తెలుసు మీరు ఏమన్నా చేస్తారని. ఒక అబ్బాయిని హత్య చేసి జాలీగా తిరుగుతూ ఉన్నారు. నా దగ్గర ఒక వీడియో ఉంది. ఆ వీడియో నా ఫ్రెండ్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను 15 నిమిషాల్లో ఫోన్ చేయకపోతే ఆ వీడియో టీవీలో వస్తుంది. తర్వాత మీరందరూ మీ గౌరవమైన అమ్మా నాన్న మర్యాద అప్పుడు పరువంతా గాల్లో కలిసిపోతుంది. ఇదిగో చూడు. హే, బాడీ కనబట్లా. బాడీ ఎక్కడికి వెళ్ళింది? నా చేతులారే బాడీని ఇక్కడ పాతి పెట్టి 3 రాళ్ళు నేనేగా పెట్టా. రాళ్ళు కదల్లా. మరి ఉదయ్ బాడీ ఎక్కడికి వెళ్ళింది? పగ తీర్చుకోవడానికి ఆతృతగా ఉన్నాను. ఆ రోజులు మర్చిపోలేము.
ఉదయ్ చావు వెనక మీరందరూ ఉన్నారని తెలిసాక ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. మీతో గేమ్ ఆడాలని డిసైడ్ చేశాను. మరణపు ఆట. ఈరోజు ఈ గేమ్ని నేను కూడా మీతో ఆడబోతున్నాను. నేను కూడా లైఫ్లో రిస్క్ చేయబోతున్నా. అలా నేను చనిపోతే అది మంచిదే కదా. దీక్ష వదిలేసాయి. ఇదంతా పాత విషయాలు, మర్చిపో. ఎందుకు ఇలా చేస్తున్నా? లేదు, నేను ఉదయన్ని మర్చిపోలేను. వాడు మరణానికి నేను పగ తీర్చుకుంటాను. వాడి ఎముకల్ని నేను కల్లారా చూశాను. ఈ డ్రాప్ మనలో ఎవరినన్నా ఒకరిని నరకానికి పంపిస్తోంది. మనలో ఎవరో ఒకరు చనిపోబోతున్నారు. ఈ చోట్లో ఎవరో ఒకరు శవంగా మారబోతున్నారు. పాయిజన్ వేసిన గ్లాస్ ని ఎందుకు మారుస్తున్నావు? ఇదే కదా ఆట, మరణపు ఆట. భయపడుతూ వచ్చే చావుందే, అది వెంటనే చేస్తే వచ్చేది కాదు. 5 మంది, 5 గ్లాసులు, సరైన న్యాయం. ఎవరి రాతలో మరణం ఉందో అది నాకు కూడా తెలీదు. నేను 1, 2, 3 అని చెప్తాను. అప్పుడు మీరు చేత్తో గ్లాస్ తీసుకొని వెంటనే తాగేయాలి. సరే, అలాగే నేను చనిపోతే నన్ను కూడా ఇక్కడే కప్పెట్టేయండి. ఉదయాన్ని కప్పెట్టేలాగే నన్ను చేయండి. నేను అస్సలు తాగును. నాకు ఈ ఆటలని వద్దు. నేను చావాలనుకోట్లా. నేను చావాలనుకోలేదు, ప్లీజ్. ఓకే, మీ ప్రాణాల్ని కాపాడుకోండి. మీ తల్లిదండ్రుల పరువు మర్యాద నడిరోడ్డుకు వస్తుంది. అప్పుడు బాగుంటుంది కదా. One, 2, 3. తీసి తాగమంటున్నానుగా. హరి, మనం బతికే ఉన్నాం. మనం ప్రాణాలతోనే ఉన్నాం. నాకేమీ అవ్వాలా, నేను తప్పించుకున్నాను. మనం అవును, మనం తప్పించుకున్నాం. ఇంకా ఇక్కడ 5 గ్లాసులు అలాగే ఉంది. ఈ 5 గ్లాసులో 1 గ్లాసు విషం కలిపాను.
1 దీక్ష వెరీ సారీ 2 ప్లీజ్ మమ్మల్ని క్షమించు. 3 తాగండి. అబ్బో మీరు వచ్చేసారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా క్రిటికల్ కండిషన్. అసలు ఏమైంది? ఎవరో కత్తితో కడుపుని పొడిచారు. ఎవరది? అది తెలియదు. ఎవరో చేశారు, అందుకే పిలుచుకుని వచ్చారు. సిఐడిని పిలవండి, సిఐడిని పిలవండి అని అరుస్తున్నాడు. రండి. మేం వెళ్ళొచ్చా? ఆ, మీరు కాసేపు వెయిట్ చేస్తారా ప్లీజ్? ఇలా చూడండి మ్యామ్, ఎవరు ఇలా చేశారు? మిమ్మల్ని ఎవరు ఇలా చేశారు? నేనొచ్చి ఒకడికి విషం ఇచ్చాను. విషమా? సరే కానీ మిమ్మల్ని ఎవరు ఏం చేశారు? నేనొచ్చి ఒకడికి విషాన్ని ఇచ్చాను. వాళ్ళని కాపాడండి, లేదంటే చచ్చిపోతారు. వాళ్ళ పేరేంటి? పేరు వాళ్ళ పేరు షీఈస్ నో మోర్. డామ్ ఇట్. ఈవిడ్ని మీరెక్కడ చూశారు? సార్, ఆర్ఎన్ గ్రోత్ రోడ్లో ఒక చిన్న రోడ్డు ఉంది, అక్కడే పడిపోయి ఉన్నారు. సార్, ఇక్కడ పక్కన ఒక ఊరుంది, హుండాబుద్రు. మేము అక్కడి నుంచి వస్తున్నాము. సైక్లిస్ట్ ఆ అమ్మాయిని చూసింది ఈ స్పాట్లోనే కదా? వేరే ఎక్కడ కొట్టేసి బాడీని ఇక్కడ పడేశారు. ఇటువైపే తీసుకొచ్చారు. ఎవరైనా దీన్ని ఖచ్చితంగా చూసుంటారు. ఒక అమ్మాయి రాత్రి చనిపోయింది. ఇటువైపు బైక్ వాళ్ళు, ట్రక్ వాళ్ళు, కారు వాళ్ళు ఎవరైనా వెళ్ళుంటారుగా. లారీ వాడు. అవును, ఇక్కడ నుంచి లారీలు వెళుతున్నాయి. సార్, ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే దాబా ఉంది, అక్కడ చాలా మంది డ్రైవర్స్ ఉంటారు. ఏ బాబు, ఇక్కడికొచ్చి కాస్త నీళ్ళు అందివ్వు. ఇవాళ ఈ దాబా ఒక తలరాతే మారిపోయింది. వసంతకాలం వచ్చింది, అది కూడా ఇద్దరు రూపంలో. ఏంటి మేడం, మీరే తినగానే అన్నీ మీకు ఫ్రీయే. ఏం సేవ చేయాలి? నిదానంగా సేవలు చేయొచ్చు. ముందుగా కొన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలి. సిఐడియా? నిన్న నైట్ ఎవరైనా అమ్మాయిలు ఇక్కడికి వచ్చారా? అమ్మాయిలా? ఈ అమ్మాయి. అయ్యయ్యో, ఈ అమ్మాయా? లేదు, నైట్ ఏం రాలేదు, సాయంత్రమే వచ్చింది నన్ను కలుస్తాను కని. నిన్ను కలవడానికా? నన్ను కలిశాక ఒక అడ్రస్ అడిగింది. ఏ చోటు? ఎస్కే బంగ్లా గురించి అడిగింది. ఎక్కడ? సార్, బంగ్లా వెళ్దాం. సిస్టర్, సార్ అక్కడుందే, ఆ సందులోనే బంగ్లా ఉంది. అతుల్, 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 మళ్ళీ తాగొచ్చాడా? అతుల్, వద్దు, నన్ను కొట్టకండి. అతుల్, అరే, ఏమైందిరా? వద్దు, నన్ను. అయ్యో, అతుల్. నేను చావలేను, నేను చావకూడదు. అతుల్, ఏమైంది అతుల్?
నీకేం అవ్వదు కన్నా, నేనున్నాను కదా. అతుల్, గణేష్, గణేష్ త్వరగా రండి. వచ్చేస్తాను మేడం. అతుల్, ఇదిగో వచ్చేసాను. ఏం లేదు. అతుల్, అతుల్, డాక్టర్కి ఫోన్ చేయనా? వద్దు, డాక్టర్ ఎప్పుడొస్తారో తెలీదు. మనమే తీసుకువెళ్దాం. అంతా సరే అవుతుంది నాన్న, నేనున్నాను కదా. అంతా నయం అవుతుంది, నయం అవుతుంది. 4-5 బళ్ళొచ్చాయి. అరే ఏంటి చూస్తున్నారు? రండి, తగిన సమయానికే వచ్చారు. సార్ అదేంటంటే ఇక్కడ చాలా టైర్ మార్క్స్ ఉన్నాయి. ఈ బండి ఏ బండో చెప్పగలరా? ఇలా చూడు, ఈ కారు వచ్చి ఒక చిన్న కారు, తర్వాత అది మిడిల్ సైజు. ఒక కారు చాలా పాతది, చాలా కిలోమీటర్ వెళ్ళుంటుంది. టైర్ చూడండి ఎలా అరిగిపోయిందో. అయినా సరే చూడండి, టైర్ మార్చలేదు. అద్దరు కొడుతున్నారు సార్, మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. మీకున్న జ్ఞానం ఉందే. ఊరికే కథలు చెప్తున్నాడు ఆయన. దానికి ఎవ్వరూ సాటి రారు. ఏమైంది? సార్ ఇక్కడ ఈ టైర్ మార్క్స్ చాలా ఉన్నాయి. అందులో ఏదైనా అది అలా ఉన్నాయి. ఆ వ్యక్తి గురించి నీకేమైనా తెలిసిందా? విషం తాగి చనిపోవాలనుకున్నాడు. సార్ అదంతా పట్టుకోవచ్చు. అదిగో బంగ్లాని చూసేసాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడేదో పార్టీ జరిగింది. పార్టీ జరిగింది కానీ పూర్తి కాలేదు. సగంలోనే వెళ్ళిపోయారు. గ్లాసులున్నాయి, కొన్నిట్లో లిక్కర్ కూడా ఉంది. నాకు తెలిసి పార్టీ జరిగేటప్పుడే ఎవరో విషం తాగారు, అందువల్లే మిగతా వాళ్ళు పారిపోయారు. తారిక చెక్ చెయ్యి, వెళ్ళు. దయా, అభిజిత్, ఆ కుర్చీకి కింద చూడు, బురద అలాగే అంటుకోనుంది. కాళ్ల గుర్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడు, 5 కుర్చీలున్నాయి. 5గురు ఉన్నారనుకుంటా. ఒక్కొక్క చార్లో ఒకరా? లేదు, ఒక్కళ్ళ మీద కూడా కూర్చున్నారయ్యా. ఏంటయ్యా? అరే ఏంటయ్యా, వచ్చింది ఎవరా అని చెప్పి మేము చించుకుంటున్నాం ఇక్కడ. అతను విషం తాగాడు, ఎప్పుడైనా చచ్చిపోతాడు. మధ్యలో నువ్వు జోకులేస్తున్నావేంటి? అరే నేను సరేలే, నువ్వు పెద్దగా చించావు. సరే ఒక పని చేయి, నువ్వు అదే ఈ గ్లాసెస్ అయి ఉన్నాయి కదా, వాటిని చెక్ చేసి చూడు. అందులో ఏదైనా విషం ఉందేమో. అందులో విషం ఉంటే ఆ విషాన్ని ఈ రూమ్ లోంచే ఇచ్చి ఉంటారు. ఓయ్, గ్లాసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇలా చూడు, ఒక ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్ కి ఎలా చేయాలో ఏం చేయాలో నువ్వు చెప్పొద్దు. నేను నా స్టైల్లోనే పనిచేస్తాను, అర్థమైంది నీకు? ఏమయ్యా, గ్లాసులు అవి ఇక్కడ ఉన్నాయి. వెళ్ళనివ్వండి సార్. సార్ మనం మన పని చేద్దాం సార్. ఆయన ఏమైనా చేయనివ్వండి. అతను విషం తాగి చనిపోతాడు సార్. అదేంటిది అభిజిత్? దయా, ఇదేంటో చూడు, 10 రూపాయల కాయిను. ఒకవేళ ఈ కాయిను ఎవరైనా పాకెట్లోంచి పడిపోయిందేమో, ఎవరిదో తెలియలేదు. కానీ ఇందులో ఎవరి ఫింగర్ ప్రింట్ అయినా ఖచ్చితంగా ఉంటుందిగా. హలో తారిక, ఇప్పుడు లైఫ్ అంతా ఎలా ఉంది? సూపర్గా ఉంది. సూపర్గా ఉందా ఏంటి? అదెలా? వాడు దొరికినప్పటి నుంచా? ఎవరు? ఎవరా? వాడే. వాడుతోనే కదా నువ్వు సీమాపర్డే రోడ్లో తిరుగుతున్నావు పోయిన వారం. ఓ ఆయన? లేదు, ఆయన సరిగ్గా లేడు. కలిసి రాలేదా? వాడు కలిసి రాలేదంటే మరి నువ్వెలా? అలాంటి ఒక అబ్బాయితో నువ్వు ఎలా ఊరు తిరుగుతావు తారిక? ఓ ఐ మీన్, వాడిని ఎక్కడ పట్టుకున్నారు? ఎక్కడ పట్టుకున్నారు? దారిలోనే. సార్ ఒక విషయం, ఈ దీక్ష తను కావాలని అందరికీ ఈ విషయం ఇచ్చి ఉండదు. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, అంటే బాగా క్లోజ్ అయిన వాళ్ళు, లేదా శత్రువులు అయి ఉండొచ్చు. అలా కూడా ఉండొచ్చు. అయితే సార్,
ఈ దీక్ష గురించి తెలుసుకోవాలి. తను ఎవరు, ఎక్కడుంటోంది, ఏం చేస్తోంది, ఈ విషయాలన్నీ. ఎందుకంటే విషయం ఇచ్చే స్థాయికి కారణాలేమిటో తెలుసుకోవాలి. సార్, పైన రూమ్ అంతా చెక్ చేశాను, ఏమీ దొరకలేదు. సార్, బంగ్లాలో ఎవరూ లేరు. చెప్పు. ఒక మనిషి చెప్పు కొంచెం తేడాగా నడుస్తాడు. చెప్పు అరిగిపోయింది. చెప్పు మెటీరియల్ ఏంటో తెలుసా? అది లెదర్ కాదు. అంతేకాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది? అది పట్టపగల్లో. ఏమయ్యా, తన్ని పంచేయనివ్వయ్యా, తన్ను చెక్ చేయి. తారిక బాగా చెక్ చేశారు. ఈ గ్లాస్ లో పాయిజన్ ఉంది సార్. ఈ గ్లాసులో మాత్రమే కాదు, ఈ గ్లాసులో కూడా ఉంది. 2 గ్లాసులో కూడా విషాన్ని కలిపారు. అసలు నువ్వేమన్నావు తారిక? 2 గ్లాసుల్లో కూడా విషం ఉందా? అవును సార్. అలా అయితే ఇద్దరికీ విషం ఇచ్చారా? కానీ ఒకరికి ఇచ్చినట్టుగానే దీక్ష చెప్పింది కదా. అదే కదా. అది కాదు, అసలు ఇక్కడేం జరుగుతుంది? ఏదో ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుంది. పూర్వి, నువ్వు ఒక పని చెయ్యి. ఈ ఏరియాలో 10 కిలోమీటర్ల దూరంలో ఏ డాక్టరు, ఏ హాస్పిటల్ ఉందో, విషం తాగిన వాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్కి వచ్చారా అని నువ్వు అక్కడికి వెళ్ళి బాగా విచారించు. అలాగే శ్రేయ, వెంటనే టెలిఫోన్ కంపెనీకి ఫోన్ చేయి. నిన్న రాత్రి ఈ ఇంటికి చుట్టుపక్కల ఎక్కడైనా టెలిఫోన్ యాక్టివిటీగా ఉందేమో కనుక్కో. అది ఏ నెంబర్ యాక్టివిటీలో ఉందో తెలుసుకో. డాక్టర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే మీరు చాలా పెద్ద పని చేశారు. అది ఈ పాయిజన్ విషయం అనేది మాకు చెప్పారు మీరు. లేకపోతే మేము ఊరంతా వెతుకుతూ ఉండేవాళ్ళం. డాక్టర్ సార్, వాడి ఫ్రెండ్సే తనకి పాయిజన్ ఇచ్చారని సిఐడి వాళ్ళకి ఎందుకు చెప్పారు? మా అబ్బాయి ఆరోగ్యంగానే ఉన్నాడు. అవసరం ఉంది మేడం, అందుకనే విచారిస్తున్నాం. ఒక అమ్మాయి హత్య చేయబడింది. ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు కొన్ని వివరాలు చెప్పిందంట. అతను ఎవరికో విషం ఇచ్చినట్లు ఆ అమ్మాయి చెప్పిందంట. అదలా ఉంచండి. మీ అబ్బాయి అదే నిన్న రాత్రి ఇంటికి లేటుగా వచ్చాడు కదా? అవును. అప్పుడు మీ ఓడు తాగి ఉన్నాడా? అవును సార్. నువ్వు కొంచెం మాట్లాడతావా అతుల్? అలా అయితే నిన్న రాత్రి పరంగూడ్ రోడ్డుకి చుట్టుపక్కలే ఉన్నావు నువ్వు. సమాధానం చెప్పు. సార్, ఇది హాస్పిటల్. నాకు తెలుసు సార్, మా అబ్బాయికి ఒంట్లో బాలేదు. అన్నిటికంటే ముందు ఎక్కువగా తాగకూడదని మీ అబ్బాయికి మీరు చెప్పాలి. విషాన్ని తాగాడు, ఒంట్లో బాగలేదట. నువ్వు చెప్పు, ఉన్నావా లేదా? పరంగూడ్ రోడ్డు పక్కన ఉన్నావా లేవా? నిన్న రాత్రి ఎస్కే బంగ్లాలో ఉన్నావు కదా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? సార్, ఓవర్ గా చేస్తున్నారు. నేను ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాను. ధారాళంగా చేసుకోండి. శ్రేయ, ముందు ఈవిని బయటికి తీసుకెళ్ళి. నేను ఎక్కడికి వెళ్ళను. మ్యామ్, లేదు, మ్యామ్, నేను చెప్పేది వెళ్ళను. వినండి. మా అబ్బాయిని వదిలి మ్యామ్, ఎక్కడికి వెళ్ళను. వినండి మీరు. డాక్టర్, అర్థమయ్యేలా చెప్పండి. చెయ్యి వదలండి. ప్లీజ్ మ్యామ్. ఏసీపీ సార్, ఇదంతా మంచిది కాదు. మీ గురించి చిత్రౌలి సార్ దగ్గర చెప్తాను. మీరు మా అబ్బాయిని బలవంతం చేసి రండి నేరం మ్యామ్, తన మీద చెప్పేది వేస్తున్నారని చెప్తాను. ఇప్పుడు చెప్పు. నువ్వు నోరు తెరవలేదనుకో, ఈ కిటికీలోంచి నిన్ను బయటికి విసిరేస్తాను. సార్, మీరేం చేస్తున్నారు? త్వరగా చెప్పు. మెహక్. ఆ మెహక్ నెంబర్ ఇటివు. నాకు ఆ మెహక్ నెంబర్ కావాలి. మెహక్ యొక్క లాస్ట్ లొకేషన్ బోర్వెల్ ఈస్ట్ లో అడవిలో చూపిస్తుంది. కానీ సార్, ఇంత పెద్ద అడవిలో మనం ఎక్కడని వెతకాలి? ముందు మొదలు పెడదాం. ఇక్కడికి వెళదాం. అభిజిత్, ఈ అడవిలో ఇలా తిరుగుతూ ఉంటే టైం అవుతుంది. విడివిడిగా వెళ్ళి వెతుకుదాం. ఓకే.
శబ్దం అక్కడి నుంచే వస్తోంది. కాపాడండి. కాపాడండి, కాపాడండి, ఏయ్, ఆపు. కాపాడండి. కాపాడండి. ఇలా చూడు, చూడమ్మా, ఏమీ బానే కాలేదు. ఉన్నావా? కూర్చో. కూర్చో, నీకేం కాదు. త్వరగా త్వరగా. ఏమీ కాలేదు. దయా, త్వరగా. సిగ్నల్ ఆపక దయా. త్వరగా హాస్పిటల్కి వెళ్ళు. హరియప్. ఏయ్, ఏయ్. ఎవరు నువ్వు? ఆ? అని ఈ మెహక్ నీకేం కావాలి? మెహక్ మెహక్ వచ్చి నా ఒక గర్ల్ ఫ్రెండ్ అండి. గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ ఎందుకురా చంపాలని చూసావు? ముందే తన విషయం తాగి చావబోతోంది. మరెందుకు కొట్టావురా? ఆ? ఎందుకు కొట్టావో చెప్పు. తనకి అన్నీ తెలిసిపోయాయి. ఐ మీన్ ఉదయ్ని నేనే చంపా. ఉదయ్? నేనే చంపాను ఉదయ్ని. వాడు తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇవ్వనే లేదు. వాడు ఒక రూమ్ లో చిక్కుకోటాన్ని నిన్ను చూశాను. నేను లోపలికి వెళ్ళా. అనిల్, థ్యాంక్స్. నువ్వైనా వచ్చావే అనిల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూడా. ఆ నలుగురు తిరిగి వచ్చే లోపల వాడు చచ్చింది చూసి వీళ్ళు చేసిన తప్పు వల్లే చనిపోయారని అనుకున్నారు. ఆ తర్వాత ఆ నలుగురు వాడిని పాతి పెట్టారు. ఉదయ్ని హత్య చేసిన నేరానికి ఇంకా మెహక్ని హత్య చేయడానికి ప్రయత్నించిన దానికి నువ్వు ఖచ్చితంగా జైల్లో ఉంటావు. లాకెళ్ళు. అదయ్యా. హో, మెహక్ని కాపాడేశావా? ఓకే దయ్యా, గుడ్. తన బాడీలో విషం లేదా? హే, అలా అయితే రెండో విషయాన్ని తాగిందెవరు? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆకాష్, సోనాలి ఇద్దరిని కనిపెట్టేశారు. రెండవది సోనాలి తాగింది. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ సార్. ఎస్కే బంగ్లాలో 5 నెంబర్లు యాక్టివ్గా ఉన్నాయి సార్. 4వది వచ్చి అతుల్, మెహక్, సోనాలి, ఆకాష్. 5వ నంబర్ దీక్ష. తన అడ్రస్ని కంపెనీ వాళ్ళు పంపిస్తానన్నారు. కానీ దీక్షని చంపింది ఎవరు? బట్ సార్, ఒక విషయం మాత్రం ఏమీ అర్థం కానట్టుంది. ఆ 2వ క్లాసులో విషయం ఎలా వచ్చుంటుంది? ఎందుకంటే ఒక క్లాసులో మాత్రమే విషయం ఉన్నట్టు చెప్పింది. దాన్ని కూడా కనిపెట్టొచ్చు. ఒకసారి దీక్ష ఫ్యామిలీని మనం కలిస్తేనే చాలు. సార్, పక్కింటి వాళ్ళు చెప్పారు దీక్ష ఒంటరిగా ఉంటుందని. తనకి ఫ్యామిలీ ఏం లేదంట. సార్, దీక్ష ఫోన్ దొరికింది. ఓ, దీక్ష ఎవరెవరితో మాట్లాడిందో ఇప్పుడు తెలుస్తుంది.
తనకి ఎంతమంది కాల్ చేశారో చూడండి. సోనాలిని మేము కాపాడాం. ఎవరో తనకి విషాన్ని ఇచ్చారు. తను తప్పించుకుంది. ఆ రోజు రాత్రి ఆ బంగళాకి చుట్టుపక్కన ఎంతమంది తిరుగుతూ ఉన్నారో అందరి నెంబర్లు కూడా కలెక్ట్ చేశాం. వాటన్నిటిని కూడా మేము ట్రేస్ చేశాం. ఇప్పట్లో ఈ శాటిలైట్ అంకుల్ అన్నిటినీ చూస్తున్నారు, ఎవరెవరు అక్కడికి వెళుతున్నారని. అందులోనే తెలిసింది ఆ 2 నంబర్లలో ఒక నంబర్ ఆకాష్ది, ఇంకొకటి సోనాలిది. దీక్ష కూడా అదే రాత్రే చంపబడింది. ఆ రోజు రాత్రే వాడు అతుల్ సోనాలికి కూడా విషాన్నిచ్చింది. కానీ దీక్షని చంపింది ఎవరు? ఎవరు చంపింది దీక్షని? ఎవరు దీక్షని చంపారు? మేం కాదు. దూరమయ్యండి. మీరు చంపలేదా? అప్పుడు మీ మామొచ్చి చంపాడా? ఇలా చూడండి, హత్య చేసినవాడు కనిపించట్లేదు, కానీ వాడి వస్తువు ఒకటి మా దగ్గరే ఉంది. ఆ హంతకుడి వస్తువు నా చేతి లోపలే ఉంది. ఇంత చిన్న వస్తువా? అవును ఫ్రెడీ, చాలా చిన్న వస్తువు. ఇదే ఆ వస్తువు. ఆస్తమాకి వాడే మందు వీసింగ్కి సంబంధించింది. ఇదే ఆ దీక్ష ఇంట్లో దొరికింది. సరే, మీలో ఎవరికైనా ఆస్తమా ఏమైనా ఉందా? ఎవరికి ఉంది? అతుల్కి. ఇది మెహక్ గొంతు కదా? అవును, ఇది మెహక్కే. బట్ అతుల్ ఇన్హేలర్ దీక్ష ఇంటికి ఎలా వచ్చింది? ఎందుకంటే అతుల్ దీక్ష ఇంటికి వెళ్ళాడు. దయచేసి తీయండి. అతుల్, నోరు తెరువు. దీక్షను ఎందుకు చంపావు? ఎందుకంటే నా ప్లాన్ తనకు తెలిసిపోయింది. అది ఏంటి ప్లాను? సోనాలని చంపే ప్లాన్. నన్నే లవ్ చేసామనుకున్నాను. అవును, ప్రేమించాను. కానీ నన్ను కన్ఫ్యూజ్ చేస్తావు. నిన్ను పెళ్లి చేసుకోమంటే నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? తర్వాత నేను దీక్షకి ఫోన్ చేసి చెప్పాను, తన బాయ్ ఫ్రెండ్ ఉదయ్ని సోనాలి తన ఫ్రెండ్స్ చంపేశారన్న. దీక్ష కూడా పగ తీర్చుకోవాలనుకుంది. నేను తనకి చెప్పాను, నిజమే, నాకు కొంచెం సోనాలికి ఎక్కువ పాయిజన్ ఇమ్మని చెప్పాను. తను ఇంట్లో కూర్చుని గ్లాస్ని షఫుల్ చేయడం నేర్చుకుంది. నాకు తనకి మాత్రమే తెలుసు ఆ గ్లాసెస్లో నాకేం వస్తుంది, తనకేం వెళ్తుందని. నేను అందులో సగం తాగేసి హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు నటించానంతే. అతుల్,
నువ్వు దీక్షాని చంపావు, అలాగే సోనాల్ని కూడా హత్య చేయడానికి ప్రయత్నించావు. దీనికి చట్టం నీకు ఏ శిక్ష వేస్తుందో తెలుసా? అది ఉరి శిక్ష కూడా అయి ఉండొచ్చు. అలాగే మీ ముగ్గురు కూడా, మెహక్, ఆకాష్ అండ్ సోనాలి, మీరు ఉదయ్ బాడీని దాచేశారు. అది కూడా చట్టానికి చాలా పెద్ద తప్పు. మీకు కూడా చట్టం కఠినమైన శిక్ష వేస్తుంది.